రాత్రి వేళ 89వ కీర్తన మనం చదువుకున్నాం. చాలా పెద్ద కీర్తన. ముందుగా 89వ కీర్తన చివరిలో 52వ వచనంలో ఆమేన్ ఆమేన్ అనే మాట ఉంది. అంటే తృతీయ స్కందము అంతటితో ముగుస్తుందన్నమాట. అంచేత తృతీయ స్కందాన్ని గురించిన ఉపోద్ఘాతాన్ని మరొకసారి చివరిగా మనం చూసుకొని తీవ్రమైన ధ్యానంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. తృతీయ స్కందములో 73 నుంచి 89 కీర్తనలు ఉన్నాయని మనం చెప్తున్నాం. అంశముల వారీగా విభజించినప్పుడు కీర్తన గ్రంథం అంతటిని మనం ధ్యానించుకుంటూ ఉండగా ప్రస్తుతం మనం చెప్పుకున్నట్టుగా ఎక్కువగా అందులో ఉండే అంశము స్తుతి అని మనం అంటున్నాం. ఈ రోజు మనం చదువుకున్న 89వ కీర్తనలో కూడా 7వ వచనంలో స్తుతించండి. 7వ వచనం మాత్రమే కాదు, తర్వాత ఎన్ని వచనాల్లో ఉందో కొద్ది నిమిషాల్లో మనం చూస్తాం. రెండవ అంశము ప్రాముఖ్యమైంది ప్రార్థన. కనుక కీర్తన గ్రంథంలో ప్రార్థనలు స్తుతులు ఎక్కువగా ఉంటాయని మనం ఒక మాటలో చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మూడవ అంశముగా యాత్రా కీర్తన. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా 7కి 3 మార్లు ప్రతి మగవారు దేవాలయానికి వెళ్ళాలి. పులియం రెట్లు పండుగలో ఒకసారి, వారముల పండుగలో ఒకసారి, ఆ తర్వాత పర్ణశాల పండుగలో ఒకసారి, 3 సార్లు వాళ్ళు దేవాలయానికి వెళ్లాలా. దేవాలయానికి వెళ్ళుట అనేది ఆ దినాల్లో నడిచి వెళ్లాలా, గుంపులు గుంపులుగా వెళ్లేవాళ్ళు. ప్రాముఖ్యంగా గల్లే ప్రాంతం నుంచి యూదయ ప్రాంతంలో యెరూషలేముకు వెళ్ళడం అంటే కొన్ని దినాలు పట్టే ప్రయాణం. ఎందుకంటే లూకాసు వార్త 2వ అధ్యాయంలో వాళ్ళు తిరుగు ప్రయాణంలో యేసు కనబడలేదని కొన్ని దినాల తర్వాత కనుగొన్నారంట. మళ్ళా దినాలు వెనక్కి నడిచి చాలా మనం చదువుకుంటాం. కనుక గల్లే నుండి వెళ్లే ప్రయాణము కొన్ని దినాలతో కూడింది, అపాయంతో కూడింది. దినాలు మధ్యలో వెళ్లేటప్పుడు ఎక్కడెక్కడే పడుకోవాలా, ఎక్కడెక్కడే ఎదురుకోవాలా. ఎందుకంటే వాళ్ళు ఎంత సాగుతారో అక్కడ ఆగిపోవాలా, వంటలు చేసుకోవాలి, తింటా ఉండాలా. ఇశ్రాయేలు దేశము కొండలు లోయలు కలిగిన ప్రాంతం, కొండెక్కాల కొండ దిగాల. అంచేత వెళ్లే సమయంలో పాటలు పాడుకుంటూ వెళ్లాలని నిర్ణయించబడిన 15 కీర్తనలు యాత్రా కీర్తనలుగా ఉన్నాయి. స్తుతి కీర్తనలు ప్రార్థనా కీర్తనలు వరుసగా లేవు, కానీ అయితే యాత్రా కీర్తనలు వరుసగా ఉన్నాయి. 120 నుండి 134 వరకు అవి వరుసలో ఉన్నాయి. ఆ తర్వాత ప్రభు అయిన క్రీస్తు యేసు వారి యొక్క మొదటి రాకడ, రెండవ రాకడ, మెస్సియాగా ప్రవచనంగా చెప్పబడిన కీర్తనలు ఉన్నాయి. ఈ రోజు మనం చదువుకున్న కీర్తనలో కూడా ప్రవచనం ఉంది. అయితే ఇది ప్రాముఖ్యంగా స్తుతి ప్రార్థన అనే అంశం మీద ఆలోచన చేస్తాం, కానీ మధ్యలో ప్రవచనం ఉంటూ కూడా మనం చూడగలం. అలాంటిది స్పష్టంగా ప్రవచనం పూర్తిగా ఉండేవి 15 కీర్తనలు ఉన్నాయి. 1000 ఏళ్ల పాలనలో ఆయన రాజుగా రాజ్యపాలన చేస్తాడని మరి 8 కీర్తనలు మెస్సియాను గురించే ఉన్నాయి. కనుక స్పష్టంగా మెస్సియాను గురించి 23 కీర్తనలు ఈ 150లో ఉన్నట్టుగా మనం ధ్యానిస్తున్నాం. దుష్టులు నీతిమంతులు, వారి ప్రారంభం, వారి జీవిత విధానం, వారి అంతాన్ని గురించిన కీర్తనలు 8 కీర్తనలు ఉన్నాయి. తర్వాత పరిశుద్ధ గ్రంథాన్ని గురించిన కీర్తనలు 4 ఉన్నాయి. కనుక అంశముల వారిగా విడగొడితే కీర్తన గ్రంథాన్ని ఈ రీతిగా విడగొట్టొచ్చని మనం ప్రతిసారి చూసుకుంటా ఉన్నాం. తర్వాత అంశముల వారిగా ఏంటారో శీర్షికలో ఉండే విధానాన్ని బట్టి, శీర్షికలో కొన్నింటికి కీర్తన అని 77, గీతము లేదా గానమని 15, దైవ ధ్యానం అని 13, ఆ తర్వాత అనుపద గీతము అని 6 కీర్తనలకు, శీర్షికలో ఏమీ లేనివి ఒక 37 కీర్తనలు, ఇవన్నీ కలుపుకొని 150 కీర్తనలు ఉన్నట్టుగా మనము చూడగలం. వ్రాసిన వారి ఆధారంగా మనం వెడగొట్టినట్టయితే దావీదు గారు ఎక్కువగా వ్రాశారు. దావీదు గారు 73, 76 కీర్తనలు వ్రాసినట్టుగా మనము చూడగలం. 73కి స్పష్టంగా ఆయన పేరుంది. మరి 3కి ఇతర లేఖన భాగాల్లో దావీదు ఈ రీతిగా చెబుతున్నాడు అనే కారణాన మరి 3 కీర్తనలు కూడా స్పష్టంగా ఆయనే వ్రాశారని నమ్మవచ్చు. కోరహు కుమారులు రాసిన కీర్తనలు 12 ఉన్నాయి. అవి ద్వితీయ తృతీయ స్కందాల్లో మాత్రమే ఉన్నాయి. కనుక తృతీయ స్కందం ఈరోజు ముగిస్తున్నామంటే ఇక మీద కోరహు కుమారుల కీర్తనలు ఉండవు. ఆసాఫ్ కీర్తనలు కూడా ద్వితీయ తృతీయ స్కందములో మాత్రమే ఉన్నాయి. కనుక ఈ రోజు తర్వాత మనం చేయబోయే ధ్యానంలో ఆసాఫ్ గారి కీర్తనలు కూడా ఉండవు. సొలొమోను గారు రాసిన కీర్తన 72వ కీర్తన ఒకటి మనం ముందే చూసుకున్నాము. 127వ కీర్తన పంచమ స్కందంలో మనం చూస్తాం. మోషే రాసిన కీర్తన నెక్స్ట్ 89 తర్వాత 90వ కీర్తన, అది చతుర్థ స్కందములో కనిపిస్తుంది. ఈ రోజు మనం చదువుకున్నటువంటి
ఈ 89వ కీర్తన యజ్ఞహీనుడైన ఏతాను రచించిన దైవజ్ఞానమని కీర్తన ఉంది. ఆయన రాసిన ఒకే కీర్తన, అది ఏతాను రాసిన కీర్తన. అయితే ఇందులో దావీదు గారు పలికిన మాటలు చాలా ఉన్నాయి కనుక దావీదు గారు రాసి ఉంటే ఏతాను గారు దైవజ్ఞానంగా దానికి స్వరకల్పన మరి మిగిలినవి చేశారని భక్తులు నమ్ముతున్నారు. మొత్తానికి ఇందులో ఏతాను గారి ప్రస్తావన ఉన్నట్టుగా బైబిల్లో మనం చూడగలం. శీర్షికలో రాసిన వారి పేరు లేని కీర్తనలు 46 ఉన్నాయి. కానీ ఇంచుమించుగా అవన్నీ దావీదు గారే రాశాడని నమ్మడానికి మనకు ఆస్కారం కనిపిస్తుంది. ఏతాను రాసిందైనా దావీదు గారు రాశారని నమ్మడానికి ఆస్కారం అనుకుంటున్నాం. మరి శీర్షికలో ఏమీ లేనివి ఇంచుమించుగా ఆయన రాశారని నమ్మవచ్చు. ఈ రీతిగా మొత్తం 150 కీర్తనలను రాసిన వారి ఆధారంగా విడగొట్టారు. 2వ దినవృత్తాంతాలు 29:30లో ఉన్న మాటను ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దావీదు యొక్క కీర్తనలు, ఆ తర్వాత ఆసాపు గారి రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించమని రాజైన హిజ్కియా ఆజ్ఞాపించారు. కాబట్టి ఈ తృతీయ స్కందము సంకల్పించడానికి హిజ్కియా గారి ప్రమేయం ఉందని కనుక తృతీయ స్కందాన్ని హిజ్కియా రాజు గారికి ఆస్వాదించడం పరిపాటిగా మనం చూసుకున్నాం. ప్రథమ స్కందము దావీదు గారై ఉండవచ్చు, ద్వితీయ కూడా దావీదు గారై ఉండవచ్చు అనుకున్నాం. ఎందుకంటే 72వ కీర్తన చివరిలో ఇంతటితో దావీదు గారి ప్రార్థనలు ముగిసను అనే మాట 72వ కీర్తన చివరిలో ఉంది. కనుక 2 స్కందాలు దావీదు గారి కాలంలోనే దావీదు గారే సంకల్పించాడు, సంకలనం చేశాడనుకుంటున్నాం. అయితే తృతీయ స్కందము హిజ్కియా రాజు గారి కాలంలో అది సంకలనం చేయబడింది. మరి చతుర్థ పంచమల గురించి ఆలోచించినప్పుడు తర్వాత మనం చూస్తాము ఎజ్రా గారి కాలంలో బహుశా చతుర్థ, నెహెమ్యా గారి కాలంలో పంచమ స్కందము సమకూర్చబడి ఉండవచ్చని నమ్మడానికి ఎక్కువైన ఆస్కారాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ చిన్న తలంపులు మనం చూసేటప్పుడు స్కందాలుగా విడగొట్టబడినాయని ఖచ్చితంగా ఎట్లా మనం అనుకోగలం అంటే, మొదటి స్కందము 41వ కీర్తన చివరిలో ఆమేన్ ఆమేన్ అనే మాటలతో ప్రథమ స్కందము ముగిస్తుంది. ద్వితీయ స్కందము చివరిలో కూడా అనగా 72వ కీర్తన చివరిలో ఆమేన్ ఆమేన్ అనే మాటతో ముగుస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యెషయి కుమారుడైన దావీదు ప్రార్థనలు ముగిసేను అని 72వ కీర్తన 20వ వచనం ఉంది. కాబట్టి ప్రథమ ద్వితీయ స్కందాలు దావీదు గారి కాలంలో అవి సమకూర్చబడ్డాయి అని చెప్పుకోవడానికి ఆధారం ఇది అనుకున్నాం. తృతీయ స్కందములో కూడా 89వ కీర్తనలో ఈ రోజు మనం చదువుకున్న కీర్తనలో చివరి వచనంలో 52వ వచనంలో యెహోవా నిత్యము స్తుతినందునుగాక ఆమేన్ ఆమేన్ అన్నమాట. కనుక తృతీయ స్కందము వేరొక సమయంలో సమకూర్చబడి అది చేర్చబడింది. ఆమేన్ అంటే అక్కడికి ముగిస్తుంది అని మనం అనుకున్నాం. చతుర్థ స్కందము కూడా 106వ కీర్తనతో ముగుస్తుంది. అందులో చివరిలో కూడా ప్రజలందరూ ఆమేనందురుగాక అనే మాట మనకుంది. యెహోవాను స్తుతించుడని చతుర్థ స్కందములో 106వ కీర్తన 48వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. ఇంకా పంచమ స్కందానికి వస్తే అందులో ప్రతి వచనంలో కూడా యెహోవాను స్తుతించానన్న మాటతో ఉంది. అందుకే ఈ గ్రంథాన్ని హెబ్రీ భాషలో షపరత హలీం అంటే స్తుతుల గ్రంథము అనే పేరుతో పిలువబడింది అని ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈ చిన్న తలంపులతో 89వ కీర్తన వివరమైన ధ్యానంలోనికి వెళ్దాం. మనం ముందే చెప్పుకున్నట్టుగా ఇది ప్రార్థన, అదే సమయంలో స్తుతి కూడా కలిగిన కీర్తన. అయితే మిషయాన్ని గురించిన వచనాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ 52 వచనాలు కలిగిన కీర్తన యొక్క అంశం ఏంటి అంటే, దేవుని కృపను గురించి, ఆయన విశ్వాస్యతను గురించి మాట్లాడుతున్నాడు ఎక్కువగా. తర్వాత మనం చూస్తాం ఆ మాటలు. ఆయన కృపను బట్టి, ఆయన విశ్వాస్యతను బట్టి ఆయన చేసిన నిబంధన ఎప్పుడూ రద్దు కాదు. అందుకే ఆ నిబంధనకే రద్దు కాజాలని నిబంధన అని బైబిల్లో ఉందన్నమాట. రద్దు కాజాలని నిబంధన, దాని విషయాలు 89వ కీర్తనలో ఉన్నాయి. ఈ 52 వచనాలను 12 భాగాలుగా వెతుకుతూ ధ్యానించాలి. మనం మీరు ఆలోచించాలి కాబట్టి వివరంగా వెళ్ళాం. 12 ఒక్కొక్క భాగానికి 5 నిమిషాలైనా గంట అయిపోతుంది అనమాట. కాబట్టి 5 నిమిషాల లోపల ఒక్కొక్క భాగాన్ని మనం ముగిస్తాము. కనుక క్లుప్తంగా మనము చూడబోతా ఉన్నాం. ఇందులో ఉన్న ప్రాముఖ్యమైనవి దేవుని కృప, విశ్వాస్యత అని ఎట్లా చెప్పగలండి మీరు అంటారేమో.
ఆ వచనాలు నేను ప్రత్యేకపరిచాను చూడండి. మొదటి వచనంలో యెహోవా యొక్క కృపాతిశయము, అతిశయము అనే మాట అది అలంకారంగా ఉందన్నమాట. కృప అతిశయించదగిందంటే అంత గొప్పదన్నమాట. ఆయన కృప అతిశయించదగిన కృప అంటే అక్షయమంటే మళ్ళీ గర్వించదగింది కాదన్నమాట. అంత గంభీరమైన గొప్పతనము కలిగిన కృప అంత గొప్పది. అందులోనే తరతరములకు నీ విశ్వాస్యత ఉంటుంది, నేను కూడా నా నోటితో తెలియపరుస్తాను. మరి ఆయన కృప, ఆయన విశ్వాస్యత తరతరాలకు ఉంటుంది, నిత్యము ఉండేది. ఇందాక మనం చెప్పుకున్నామే రద్దు కాజాలనిది అనుకున్నాం. అందుకే చాలాసార్లు యవనస్తుల మధ్య ప్రశ్న, అంకుల్ నేను రక్షించబడి 6 నెలలు బాగున్నాను, తర్వాత తప్పు చేశాను, నా రక్షణ ఉందా ఊడిపోయింది అని అడుగుతా ఉంటారు అన్నమాట. రక్షణ ఊడిపోయేది కాదు. ఎందుకు? ఆయన చేసిన నిబంధన శాశ్వత కాలమైంది, రద్దు కాజాలని. రక్షణే కాదు, జీవన్లు కూడా అంతే అన్నమాట. మరి శిక్ష వస్తుందా? ప్రసారం అని చెప్పుకున్నాం, అది క్రమశిక్ష మాత్రమే. ఈ రోజు కీర్తనలో ఆ విషయం కూడా ఉందన్నమాట. నేను శిక్షిస్తాను అన్నాడు, అయితే నిబంధన మాత్రము రద్దు చేయను అనే మాట ఈ రోజు కీర్తనలు స్పష్టంగా చెప్తాడు. తర్వాత 2వ వచనంలో కూడా కృప నిత్యము స్థాపించబడింది, విశ్వాస్యత తరతరములు ఉంటుంది. కృప 2వ వచనం మళ్ళా నీ విశ్వాస్యత స్థిరపరచుకొందువు. 5వ వచనంలో పరిశుద్ధ దూతల సమాజంలో కూడా నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతి కలుగుతా ఉంది. అట్లయితే దేవుని యొక్క విశ్వాసతను బట్టి మానవులే కాదు స్తుతించేది ఎవరు? పరిశుద్ధ దూతలు కూడా సభగా చేరినప్పుడు దేవుని స్తుతిస్తారంట. స్తుతించే సమయంలో వారు చెప్తారు, దేవా నీ విశ్వాస్యత గొప్పది, నీ విశ్వాస్యత తరతములు ఉంటుంది అని పరిశుద్ధ దూతలు సమాజముగా కూడినప్పుడు ఆయన విశ్వాసతను బట్టి ఆయన స్తుతిస్తారట. ఎంత గొప్ప సంగతి చూడండి. నేను ఇందాక అది 7వ వచనం, 5వ వచనం అన్నమాట. అందులో 2వ లైన్లో మళ్ళా పరిశుద్ధ మొదటి లైన్లో యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించున్నది. ఆకాశ వైశాల్యం అంటే తర్వాత మనం చూస్తాం, దేవుని కృప ఆకాశ విశాలమంతా వ్యాపించి ఉంది. మరి ఆకాశ విశాలమంతా వ్యాపించింది ఆయన కృప అంటే, ఆకాశ విశాలమంతటిలో కృప 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 అనే మాట్లాడుతున్నాయన్నమాట. ఆ కృపను బట్టి పరిశుద్ధ దూతలు స్తుతిస్తారు, భూలోకంలో అర్థం చేసుకున్న మానవులు విశ్వాసులు కూడా స్తుతిస్తారు. అందుకే ఈ కీర్తనను స్తుతి కీర్తన అని కూడా మనం చెప్తున్నాం. మళ్ళా 8వ వచనంలో చూడండి, నీ విశ్వాసం చేత నీవు ఆవరించబడి ఉన్నావు. ఆయన చుట్టూ కూడా ఏముందంట? విశ్వాసతే. ఆయన ఆవరించబడింది విశ్వాస్యత. విశ్వాసం అంటే నమ్మకం, విశ్వాస్యత అంటే నమ్మకత్వం. అందుకే నీవెంతైనా నమ్మదగిన వాడు అని బైబిల్లో చదువుకుంటాం. ఆయన నమ్మకత్వం కలిగిన దేవుడు, మాట చెప్పి తప్పని దేవుడు. మనమైతే చెప్తాం, నేను అనుకున్నానన్నా ఈ రోజు అట్లా అనుకోవడం వల్ల నాకు వేరే తెలిసింది, అందుకని నేను వేరే అనుకుంటా ఉన్నాను. నేను అనుకుంది వాస్తవమే, అయితే ఈ రోజు అనుకోవడం లేదు. ప్రభుత్వం వాళ్ళు ఒక మాట చెప్తారు, మాట మార్చేస్తారు. చెప్పిన మాట నిజమే, అయితే పరిస్థితులు బట్టి మార్చాము, ఎన్నెన్నో రీతులుగా ఉన్నాయి. కానీ ఆయన విశ్వాస్యత, ఆయన నిబంధన, ఆయన కృప రద్దు కాజాలని. ఈ కీర్తనలో ఎక్కువగా కృపా విశ్వాస్యత. మళ్ళా 24వ వచనంలో నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై ఉండును. ప్రాముఖ్యంగా దావీదు గారి పేరు చెప్తూ ఆయనకు ఆయన సంతానానికి అంటాడనమాట. కానీ విశ్వాసమైన మనందరికీ కూడా ఆయన కృప, ఆయన విశ్వాస్యత తోడుగా ఉంటాయి. మళ్ళీ 28వ అడిగే మాట, నా కృప నిత్యమోతనికి తోడుగా ఉండే చేస్తుందని. 33లో కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను. ఇందాక అనుకున్నామే, తప్పు చేస్తే శిక్షిస్తాను, తాత్కాలికంగా ఎడము చేస్తాను, కానీ బొత్తిగా ఎడము చెయ్యను అనే మాట 33వ వచనంలో ఉందన్నమాట. అబద్ధికుడున్నాయి నా విశ్వాస్యతం నేను విడవను. బైబిల్లో ఒక మాట, అబద్ధం ఆటకు ఆయన నరుడు కాడు. అంటే నరులు శుభ్రంగా అబద్ధాలు ఆడతారు. విశ్వాసులు ఆడతారా? ఆ ప్రశ్న మన ముందే ఉంది, జవాబు మనమే చెప్పుకోవాలి. నరులు అని బైబిల్లో ఉంది, విశ్వాసం లేదు. విశ్వాసులమైన జాగ్రత్తగా ఉండాలి. కానీ
ఆయన మాత్రం అబద్ధకుడయ్యేవాడు కాడు, ఆయన సత్య సంబంధుడు. 49వ వచనంలో కూడా ప్రభువా నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణం చేశావే, నీ తొల్లిటి కృపాతిశయములు ఎక్కడా? తప్పు చేసినప్పుడు కృపను దూరంగా చేస్తా అనుకున్నాం కదా, అప్పుడు నీ కృప ఎక్కడయ్యా అని ప్రశ్న కనిపిస్తుంది అన్నమాట. తప్పు చేసినప్పుడు తాత్కాలికంగా ఆయన శిక్షిస్తాడు, ప్రతిసారి చెప్పుకుంటున్నాం, అది క్రమశిక్ష మాత్రమే, కానీ శాశ్వతంగా దూరపరిచేవాడు కాడని చివరిగా 52వ వచనంలో ఆయన్ని స్తుతించడం మనం చూస్తున్నాం. ఇది స్తుతి కీర్తన అని కూడా చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చు, స్తుతి కీర్తనే. కృపణ గురించి, విశ్వాసతను గురించి కీర్తన గ్రంథంలోనే ఉండే కొన్ని మాటలు మనం చూద్దాం. ఇందాక మనం అనుకున్నాం, ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైంది. ఆకాశము కంటే ఎత్తైన కృప కలిగిన వాడు. 117వ కీర్తన మొదటి వచనంలో యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉంది. ఆకాశము కంటే ఎత్తైన గొప్ప కృప భూమి మీద ఉన్న మన ఎడల హెచ్చుగా ఉంది. అంత విచిత్రం వస్తుంది. ప్రసారం మనం చెప్తున్నాం, ఆ కృపను బట్టే రక్షించారు, కానీ మన గొప్పతనాన్ని, మన శక్తిని, మన భక్తిని, మన జ్ఞానాన్ని, మన తెలివితేటలు, మన రూపురేఖలు మనల్ని బట్టి కాదు. ఎప్పుడైనా మనం సాక్ష్యం చెప్పేటప్పుడు, ఇతరులు పంచుకున్నప్పుడు మనల్ని కూడా కొంచెమైనా కలుపుతామన్నమాట. కలపాలని మన లోపల అనిపిస్తూ ఉంటుంది, కానీ మనల్ని ఏమి కలపకుండా ఉంటే బాగుంటుంది. అసలు మనము కనబడకుండా కేవలం ఆయన కృపను చూపించగలిగితే ఇంకా అంతకంటే మించిందేం లేదు, అంతకంటే మించిందేం లేదు. కనుక మనల్ని రక్షించింది కూడా నేను రక్షించబడ్డాను అనే మాట కంటే నన్ను ఆయన రక్షించాడు, నన్ను ఆయన కృప రక్షించింది అని చెప్పడం బాగుంటుంది అన్నమాట. ఎందుకు? మన నిజస్థితిని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఎన్నిసార్లు ఆలోచించినా ఎందుకు ఆ తప్పు చేశానా, అట్లా అనకుండా బాగుండేది కదా, అది చేయకుండా ఉంటే బాగుండేది కదా, ఎప్పుడో చేశాను ఇప్పుడు జ్ఞాపకం వస్తా ఉంది, ఎవరికి తప్పు చేశానో వాళ్ళు కనబడితే జ్ఞాపకం వస్తా ఉంది, జీవితకాలం అంతా జ్ఞాపకం వస్తా ఉంటుంది, ఎందుకు చేశానా అని మనం అనుకుంటాం. కానీ మనలో ఉన్న హెచ్చైన ఆయన కృపను బట్టి ఆయన మనం రక్షించాడు, మన తప్పులు క్షమించాడు, సముద్ర యాగములో పడేశాడు. మీకు 27వ అధ్యాయం ప్రకారంగా, ప్రకటన 21వ అధ్యాయం ప్రకారంగా ఒకరోజు సముద్రమే లేకుండా చేస్తాడు. దాన్ని బట్టి నేను నమ్ముతున్నానని చెప్పాను కదా, మీరు నమ్మచ్చు. మన మెమరీలో నుంచి కూడా వాటిని డిలీట్ చేస్తాడు ఒకరోజు ఆయన. కనుక ఆయన కృప ఎంత గొప్పదంటే అంత గొప్పది. 117 కీర్తన యెహోవా కృప మన అంత హెచ్చుగా ఉంది. అక్కడ కూడా విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచున్నది. 119వ కీర్తనలో 70వ వచనం మళ్ళా చదువుదాం. ముందుగా 90వ, నీ విశ్వాస్యత తరతరములు ఉండును. తరతరాలకు విశ్వాసత ఉంటుంది, అయితే తాత్కాలికంగా విత్డ్రా చేస్తాడు. 70వ వచనం చూడండి, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివి. కొన్నిసార్లు కృప విత్డ్రా చేసి దేనికి అప్పగిస్తాడంట? శ్రమలకు అప్పగిస్తాడు. కానీ తాత్కాలికమైంది. కానీ పైవచనంలో మనం చూస్తే నీ కృప హెచ్చైంది, నీ విశ్వాస్యత నిరంతరమైంది. తీర్పు తీర్చే సమయంలో మాత్రము తాత్కాలికంగా విశ్వాస్యతను విత్డ్రా చేసి శ్రమపరుస్తారు, కానీ ఆ తరువాత తరతరములు నిలిచే విశ్వాసాన్ని మా పట్ల కనపరుస్తామని 119వ కీర్తన 75వ వచనంలో మనం చూస్తున్నాం. కనుక ఈ అధ్యాయానికి మనం పెట్టుకున్న పేరు దేవుని కృప విశ్వాస్యత, అవి రద్దు కాజాలని నిబంధనతో కూడినవి అనే అంశముతో ఈ కీర్తనను మనం ధ్యానించబోతా ఉన్నాం. ఈ కీర్తనలో మనం చెప్పుకున్నట్టుగా 12 భాగాలు చేసుకున్నాం అనుకున్నాం కదా. ప్రతి భాగం కూడా 52 వచనాలంటే 12 4 48గా అనుకోవచ్చు. మరి 4 వచనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మధ్యలో 4కి 4 కంటే ఎక్కువ వచనాలు ఉన్నాయని మనం చూస్తున్నాం. సరే, వివరంగా మనం చూడబోతున్నాము. 1 నుంచి 4 వచనాలు ఒక భాగము, 5 నుంచి 10 వచనాలు రెండో భాగం, 11, 14 మూడవ భాగము, 15, 18 నాలుగో భాగం, 19, 23 ఐదవ భాగము, 24, 28 ఆరవ భాగం, 29, 32 వచనాలు ఏడవ భాగం,
33, 37 వచనాలు 8వ భాగం, 38, 41 9వ భాగము, 42, 45 10వ భాగం, 46, 52 11వ భాగము, 46 నుంచి 52 కాదు 46 నుంచి 49 వరకు 11వ భాగము, 50 నుంచి 52 12వ భాగం. 12 భాగాలు మనము చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి భాగంలో మనం అనుకున్నట్టుగా మనము కృపను గురించి చూస్తున్నాం అనుకున్నాం కదా. మొదటి వచనంలో కృప ఉంది, 5వ వచనంలో కృప ఉంది, 50వ వచనంలో కూడా కృప విశ్వాసం గురించి చెప్తూ మంచి మాట, యెహోవా నిత్యము స్తుతించును గాక. ఎందుకు? శాశ్వతమైన కృపను బట్టి, ఎడతెగని తరతరములు ఉండే విశ్వాసతను బట్టి ఆయన నామము నిత్యము స్తుతించాలి. అందుకే ఈ కీర్తన స్తుతులతో కూడా కీర్తన అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 1 నుంచి 4 వచనాలు చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. యెహోవా యొక్క కృపాక్షేమను నిత్యము నేను కీర్తిస్తాను. ఆయన కృపల గురించి మనం ఆలోచన చేస్తే నిత్యము స్తుతించవలసిన వారంగా ఉన్నాం. ఎందుకంటే తరతరములకు ఆయన విశ్వాసత ఉంటుంది, నోటితో మనము తెలియచెప్పాల. కనుక ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పాలంటే ఆయన కృపను గురించి, ఆయన నమ్మకత్వాన్ని గురించి మన నోరు రచించాలి, ఇంకా వేరే దేని గురించి కాదు. నిత్యము కూడా ఆయన నమ్మకత్వము, ఆయన విశ్వాస్యతను మన నోటితో మనం తెలియజెప్పాలి. ఆయన కృప నిత్యము ఉంటుంది, ఆకాశమందు ఆయన విశ్వాస్యత ఉంటుంది. 3వ వచనంలో మనం చెప్తున్నమాట, నేను ఏర్పరచుకున్న వారితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానంతో స్థిరపరిచాను. కనుక ఆయన నిబంధన నిత్యమైన నిబంధన, ఎన్నడూ తొలగిపోయేది కాదు. మనం పాట కూడా పాడుకుంటాం, నా నిబంధన తొలగదు అని ఆయన చెప్పాను పాడుకుంటాం. ఇదే పాటలోనే యెహోవా నీ కృపాక్షేమను నిత్యము కీర్తించను. దీని పాట ఉంది, యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను, తెలియపరచెదను అంటూ నిత్యమైన నిబంధన మాతో చేసిన వాడు, శాశ్వత నిబంధన చేసిన వాడు. ఈ కీర్తన మీద చాలా కీర్తనలు మన కీర్తన పుస్తకంలో తర్వాత మీరు చూసుకోవచ్చు, ఎందుకంటే అంత రమ్యమైన కీర్తన కాబట్టి. కనుక మొదటి 4 వచనాల్లో కృపను బట్టి దావీదుతో ఆయన చేసిన నిబంధన శాశ్వతమైంది, అది స్థిరపరచబడిన నిబంధన. దావీదుతో చేశాడు కానీ దావీదుతో మాత్రమే కాదు, నిత్యము నీ సంతానమును స్థిరపరచదు, నిత్యము. తర్వాత తరతరములకు నీ సింహాసనము స్థాపిస్తానని చెప్పాడు ఆయన. దావీదు నీ సింహాసనం తరతరములు ఉంటుంది. ఒక రీతిగా చెప్పాలంటే ఇప్పుడు కూడా దావీదు సింహాసనం. ప్రపంచాన్ని పరిపాలించేది యూదుల యొక్క ఇంటెలిజెన్స్. కుర్చీ మీద వాళ్ళు కూర్చోలేదు అని మనం అనుకుంటాం, కానీ కనబడిన కుర్చీల్లో వాళ్ళు కూర్చున్నారనమాట. రాజుల గ్రంథంలో దినవృత్తాంతంలో మనం చూసినప్పుడు సిద్కియా అనే 20వ యూదా రాజుతో రాజ్యపాలాంతమైంది. ఆ తర్వాత బబులోనీయులకు, ఆ తర్వాత ఆయన మాదీయ పార్శికులకు, ఆ తర్వాత గ్రీకులకు, ఆ తర్వాత రోమియులకు రాజ్యం అప్పగించిన మాట నిజమే గాని, అయితే వీటన్నిటి వెనక యూదుల యొక్క ఇంటెలిజెన్స్ ఉందన్నమాట. ప్రపంచము వారి చేతిలో ఉంది అని మరొక రీతిగా చెప్పవచ్చు కావాలంటే. మరి యుగాంతమందు 1000 ఏళ్ల పరిపాలన మరి 2వ దావీదు లేదా దావీదు కుమారుడిని పిలువబడే యేసుక్రీస్తు వారు చేయబడతారు. కనుక తరతరములకు నీ సింహాసనం స్థాపించబడుతుందని నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాడు అని దేవుడు చెప్తాడు. అందుకే 4 వచనాలకు కృపను బట్టి దావీదుతో చేసిన నిబంధన అనే పేరు కింద మనం ఆలోచించవచ్చు. ఈ దేవుడు ఎవరు? ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత సాటి లేనివాడు. ఇందాక కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసిన సహోదరుడు, ఆయన సాటి లేనివాడు. దేంతో సాటి లేనివాడు? యెహోవా ఆకాశ వైశాల్యముని ఆశ్చర్య కార్యములను స్తుతించింది. భూమే కాదు, ఆకాశము కూడా దేవుని ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తా ఉన్నారు. ఎంత విచిత్రం వచ్చాడు. కానీ భూమి మీద నరులు చాలాసార్లు జ్ఞాపకం చేస్తాడు, మనం కూడా జ్ఞాపకం చేస్తాం. సహాయం చేసేందరూ చేసే స్వామి అంటాము, చేసిన వెంటనే అయిపోతాం. బైబిల్లో ఉంది, దేవుడు నీకు ఇచ్చిన భోజనాన్ని భుజించిన తర్వాత స్తుతించమని.
మనం ముందు ప్రార్థన చేస్తాం కానీ తిని తృప్తి పొందిన తర్వాత ఇచ్చిన దేవుని స్తుతించడం అనేది సర్వసాధారణంలో కనిపిస్తుంది. తినిన తర్వాత ఇంకా తక్కువైంది, అదైంది, ఇదైంది, అది లేదు, ఇది లేదు అంటా ఉంటాం. కానీ ఆకాశ వైశాల్యం ఆయన ఆశ్చర్యకార్యాలను స్తుతిస్తా ఉందంట. మనం కూడా ఎప్పుడైనా కూర్చొని చేసిన కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జ్ఞాపకం చేసుకుని స్తుతించడానికి మొదలు పెడితే ఎంతో రమ్యంగా ఉంటాయి. ఇందాకే మాట చెప్పుకున్నాం, పరిశుద్ధ దూతలు కూడా ఆయన విశ్వాసకులను బట్టి స్తుతిస్తా ఉన్నారు. కానీ మానవులే స్తుతించడం లేదు అని మన మనసు అనొచ్చు కూడా. 700 కోట్ల ప్రజలు మానవులు ఉంటే 100 కోట్ల విశ్వాసులు ఉన్నారా? అనుమానమే. ఒకవేళ ఉన్న ఈ 100 కోట్లలో ఎంతమంది స్తుతిస్తున్నారు ప్రభునంటే అది కూడా అనుమానమే. ఆదివారం స్తుతించే కూడుకులో రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పరిశుద్ధ దూతలు సమాజముగా చేరి ఆయన్ని స్తుతిస్తున్నారు. అట్లయితే మీరు నేను విశ్వాసులమైన మనం సమాజముగా చేరి వచ్చుట, ఆయన్ని స్తుతించుట ఎంత అవసరమో చూడండి, ఎంత గొప్పదో చూడండి. అందుకే ఆరాధనకై చేరి వచ్చే సమయంలో ఒకసారి మనం చెప్పుకుంటున్నాం, పాశ్చాత్య దేశాలైతే ఒక 15 నిమిషాల ముందే వస్తారు. వాళ్ళు ఎయిర్ కండిషన్ రూమ్స్ ఉన్నాయి కాబట్టి వాకింగ్ రూమ్ మూసేస్తారు. 9 గంటల కంటే 9కే ఆల్ డోర్స్ క్లోజ్ ఎత్తుకుంటాయన్నమాట. ఎవరైనా 9 తర్వాత డోర్ తెరిస్తే అందరూ వెనక్కి తిరిగి చూస్తారన్నమాట. 15 నిమిషాల ముందే వస్తారు, కనీసం 15 నిమిషాలు. ఆ 15 నిమిషాలు ఏ రీతిగా దేవుని స్తుతించాలా అని సిద్ధపడతారు. ప్రభు మనకు అనుకూలం చేస్తే మనం కూడా అనుకూలం చేస్తున్నాం. కొంచెం ముందైనా వద్దాం, నిమ్మలంగా కూర్చున్నాం. మన మందిరంలో కూడా పలుకురు వాళ్ళు అర్ధగంట ముందు వస్తారు, కూర్చొని ఉంటారు. కొన్నిసార్లు 10 నిమిషాల ముందు వచ్చినప్పుడు చూస్తే అరే మాకంటే ముందే వీళ్ళు వచ్చినారే, నిమ్మలం కూర్చున్నారు, సిద్ధపడతా ఉన్నారు. మనం కూడా రాగలిగితే బాగుంటుంది. ఎన్నిసార్లు బ్రతిమలన్నా, ఎన్నిసార్లు ప్రాధాన్యపడినా ప్రకటనలో చెప్తే బాధపడతారు కూడా అన్నమాట. కానీ 10కి వచ్చేవాళ్ళు ఉన్నారు, 10:30కి వచ్చేవాళ్ళు ఉన్నారు, 10:30 దాటి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. గుర్తుంచుకుందాము, పరిశుద్ధ దూతలు సమాజముగా చేరి ఆయన విశ్వాసతను బట్టి ఆయన స్తుతిస్తా ఉన్నారు. ఇంకో మాట చెప్పాలంటే దూతలకు ఆయన రక్షణ ఇవ్వలేదు. దూతలు పాపం చేస్తే కటికి చీకటి గల పాతాళ దినంలో బంధించాడు తీర్పుదినం వరకు. యూదా పత్రికలో 2వ పేతురు పత్రికలో మనం ధ్యానిస్తున్నాం. కానీ మనుషులమైన మనం పాపం చేస్తే మన పాపం తన మీద వేసుకున్నాడు. లోక పాపాన్ని గొడతల్లాగా మోసుకుపోయాడు, పాపానికి శిక్ష అనుభవించాడు, రక్షిస్తానన్నాడు, వాగ్దానం చేశాడు. రక్షించబడిన వారికి సేవ చేయడానికి హెబ్రీ పత్రిక 1 ప్రకారంగా దూతలను పరిచారకులుగా పెట్టాడు. కనుక మానవులైన మనం చేసిన కార్యం అంత గొప్ప వచ్చేవాడు. అందుకే 6వ వచనం, మింటను యెహోవాకు సాటి అయిన వాడు లేడు. దైవపుత్రులను అంటే దూతలను కూడా అన్నమాట, యెహోవా వంటి వాడు లేడు, ఆయన వంటి వాడు లేడు, ఆయన సాటి అయిన వాడు లేడు. కొన్నిసార్లు లోకములు డూపులు తయారు చేస్తూ ఉంటారంటారు కదా. ఎవరైనా విఐపీ తీసుకుపోవాలంటే మేము హైదరాబాద్ లో వెళ్తున్నాము, ఒకే నెంబర్ కార్లు 4 వెళ్ళిపోయినాయి, 20 వెళ్ళిపోయినాయి అన్నమాట. ఆ ఏ కారులో ఉన్నారో మిగిలిన కార్లు డూపులు ఉన్నారేమో అనిపిస్తా ఉంటున్నాం. కానీ ఈయనకు డూపులు చేయడానికి కూడా వీల్లేదన్నమాట. ఆయన వంటి వారు కూడా ఎవరు ఉండటానికి వీల్లేదు. పరిశుద్ధ దూతల సభలో ఆయన భీకరుడు అంటే ఆయన కార్యాలు ఆ రీతిగా ఉంటాయి. తన చుట్టూ ఉన్న వారందరికంటే కూడా భయంకరుడు. యెహోవా సైన్యములకు ఎదుగు దేవా, నీ వంటి బలాది దేవుడు, బలములో కూడా సాటైన వారు లేరు. అందుకే 2వ భాగానికి భూమి ఆకాశములలో కార్యములలోనూ బలములోనూ సాట్లేని దేవుడు ఈయన. యునిక్ గాడ్, బలములో యునిక్, కార్యాల్లో ఆశ్చర్య కార్యాల్లో కూడా ఈయన యునిక్ గాడ్ అని మనం చూస్తా ఉన్నాం. నీ విశ్వాసం చేత నీవు ఆవరించబడి ఉన్నావు. ఇందాక మాట చెప్పుకున్నాం, విశ్వాసత ఉందని మనం అనుకున్నాం. సముద్రపు పొంగును అణుచువాడు నీవే. శిష్యులు ప్రభు నిద్రపోతున్నాడు అనుకున్నారా? నిద్రపోడు. నిన్ను ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. తన కంటికి నిద్ర రానివాడు. అయితే కళ్ళు మూసుకొని ఉన్నాడు. మనం కదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు కళ్ళు మూసుకుంటే వాళ్ళు మన కందెప్పలని పెరికేసేది లేపుతా ఉంటారు. ఆయన కళ్ళు మూసుకొని ఉన్నాడు, నిద్రపోయినాడు అనుకున్నారు. సముద్రము పొంగింది, పొంగునొక్క మాటతో ఆపేస్తారు అంతే. సముద్రము పొంగి పడవ నిండిపోయిందంట. ఆయన గద్దించగానే పడవలో నీళ్లు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. వచ్చి నీళ్ళు పోతాయి, పోయినాయి అంతే. ఆయన గద్దింపుకు సముద్రం లోబడతా ఉంది. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేస్తున్నావు.
చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసి ఉన్నావు. ఎర్ర సముద్రంలో ఐగుప్తును నలిపివేశారంట. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. కనుక ఈ రెండవ భాగంలో 5 నుంచి 10 వచనాల్లో భూమి ఆకాశములలో ఆయన కార్యాలు, భూమి మీద ఆయన కార్యాలు, ఆకాశంలో ఆయన కార్యాలు కలిసినప్పుడు ఆయనకు సాటి అయిన వాడు లేడు. బలములో కూడా ఆయన సాటి అయిన వాడు లేడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయాన్ని చూస్తే భూమి అంతటిని చేతితో తీసి కొలపాత్రలో పెట్టి తూకం వేస్తాయంటారు. ఎంత విచిత్రం! భూమి అంతటిని చేతితో చేయండి, ఆయన చేయంత పెద్ద ఉండాలి. భూమి మీద మన్నంతా ఎత్తాలంటే ఎంత బలమై ఉండాలి. ఆయన బలం అంత గొప్పది. ఆయన బాహు కూడా ఎంత గొప్పదంటే ఆయన ఏమన్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి కాళ్ళు పెట్టుకోవడానికి సరిపోతుంది నాకన్నాడు. ప్రకటన గ్రంథంలో 9-10 అధ్యాయాల్లో మనం చూస్తే కాలు కూడా ఒక కాలు ఏమో భూమి మీద, ఇంకో కాలు సముద్రం మీద పెట్టుకోవాలంట. కనుక భూమి సముద్రం అంతా కలిపైన పాదపీఠం. ఎంతటి బాహువు కలిగిన వాడు, ఎంత బలం కలిగిన వాడో మనము క్లుప్తంగా చూసుకోవాలి. 3వ భాగానికి మనం వస్తే నిర్మాణంలో కూడా సాట్లైన వాడు, ఆకాశమును నిర్మించిన వాడు ఆయనే. నిర్మించి ఆకాశంను తన వశంలో పెట్టుకున్నాడు. 115వ కీర్తన చివరిలో మాట్లాడనమాట. భూమిని నరులకు ఇచ్చాడు, ఆకాశమును తన వశంలో పెట్టుకున్నాడు. మేము చంద్రమండలానికి వెళ్తాము, అక్కడ ఇల్లు కట్టుకుంటామంటా ఉన్నారు. మనం చూస్తాం అనుకుంటాం కానీ అయితే ఆకాశము తన వశములో ఉందని అర్థం చేసుకోవాలి. భూమిని మాత్రమే నరులకు ఇచ్చాడు. అయినా భూమి కూడా అయిందే. ఆకాశము నీదే, భూమి నీదే, లోకము నీదే, దాని పరిపూర్ణత కూడా నీదే. దీని మీద పాడుతుగా లోకము దాని పరిపూర్ణత యెహోవావే అనే పాట రాశారు మన వాళ్ళు. వీటన్నిటిని స్థాపించిన వాడు ఆయనే. ఉత్తర దక్షిణ ధ్రువములను నిర్మించిన వాడు ఆయనే. హెర్మోను కొండ అంటే మంచుతో కప్పండి కొండ ఆయన నామాన్ని బట్టి ఉత్సాహ ధ్వని చేస్తా ఉన్నట్టు. హెర్మోను మనము 123వ కీర్తన అక్కడ చదువుకుంటాం. హెర్మోను కొండ మీద ఉన్న మంచు కరిగి చల్లగా కిందికి దిగి వస్తుంది. ఆ రీతిగా సహోదరులు ఐక్యతగా ఉండాలా అనే కీర్తన మనం చదువుకుంటాం. ఆ హెర్మోను కొండ కూడా ఆయనకు ఉత్సాహం చేస్తుందంట. నన్ను ఎప్పుడు మంచుతో నింపుతున్నారు స్వామి, చల్లగా కాపాడుతున్నారు. అది 25 మైళ్ళ పొడవు, 7 మైళ్ళ వెడల్పు గల కొండని చరిత్రలో మనం చూస్తాం. ఆ కొండంతా మంచుతో కప్పని ఉంటుంది. ఆ కొండ కూడా ఆయనకు ఉత్సాహధ్వని చేస్తున్నది. పరాక్రమం గల బాహుని ఇందాకే చెప్తున్నాం. ఆయన బాహు భూమి పాదపీఠము, ఆకాశం ఆయన సింహాసనం అనుకున్నాం. నీ హస్తము బలమైంది ఇందాకే చెప్తున్నాం. చేతితో భూమి మీద ఉన్న మన్నంతా కూడా త్రాసులో పెట్టి చూసగలిగిన వాడు. నీ దక్షిణ హస్తము ఉన్నతమైంది అంటే కుడి హస్తం. కుడి చేతితో ఆయన ఎప్పుడు చేతులు కాచి మనల్ని పిలుచుకుంటా ఉంటాడు, అది ఉన్నతమైంది. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. దీని మీద పాట ఉంది, నీతి న్యాయములు అని పాట పాడుకుంటాను. ఆ పాట కూడా దీని గురించే ఉండేది అనమాట. కృపా సత్యములు నీకు సన్నిధానవర్తనలు. ఆయనకు నీతి ఉంది, న్యాయం ఉంది, కృప ఉంది, సత్యం ఉంది. ఈ కీర్తనలో ఆయన గుణాలు కూడా అన్నీ చెప్పబడ్డారు. పెద్ద కీర్తన కాబట్టి త్వరగా మనం వెళ్ళిపోతున్నాం, కానీ వివరంగా ధ్యానిస్తే అనేక విషయాలు ఈ తృతీయ స్కంధము చివరి కీర్తనలో మనకు అనిపిస్తాయి. మరి ఇంతవరకు బాగానే ఉంది. ఆయన నరులకేమి చేస్తా ఉన్నాడు అన్ని ఉంటే నెక్స్ట్ భాగం 15-18 నిమిషాల్లో తన ప్రజలను హెచ్చించి ధన్యులుగా చేశాడు ఈ దేవుడు. శృంగ ధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులు. దేవుని యొక్క సువార్త ధ్వనిని ఎరిగి విధాత చూపేవారు ధన్యులు. శృంగం అంటే కొమ్ము అన్నమాట. యాజకులు కొమ్ముల బూరలు ఊదేవాళ్లు. ఈరోజు యాజకుల స్థానంలో ఉన్న దేవుని సేవకులు, దేవుని వర్తమానికులు సువార్త ధ్వనిని మరి ప్రచురింపజేస్తా ఉన్నారు. ఆ ధ్వనికి విధేయత చూపే జనులు ధన్యులు. అంటే మీరు నేనన్నమాట. విశ్వాసంలో ధన్యులు అనగా నమ్మిన వారిని ధన్యులుగా చేసిన దేవుడు. అందుకే ఈ భాగంలో తన ప్రజలను హెచ్చించి ధన్యులుగా చేసిన దేవుడు అని పేరు పెట్టుకున్నాం. యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుస్తున్నారు. మన ముందు నడక ఎట్లా ఉండాలంట? ఆయన ముఖ కాంతిని చూసి మనము నడవాలి.
ఆయన ముఖాంతిని సూచన. హెబ్రీ 12:1 ఉంది కదా, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో అక్కడ పరిగెడదామన్నాడు, ఇక్కడ నడవమంటున్నాడు. చాలా కాలం క్రితం మన చర్చిలో ఒకసారి యూత్ రిట్రీట్ జరిగింది. ఒక యవనస్తుడు అడిగాడు, సినిమాకు పోతే ఏం తప్పవుతుందని అడిగాడు. బైబిల్లో చూపిస్తారా అన్నాడు. ఇంకొక యవనస్తుడు వెంటనే లేచి అది సినికామా కూర్చో అన్నాడన్నమాట. సినికామా అని చెప్తా ఉంటే కూడా ఈ అబ్బాయి కట్టి నిలబడున్నాడు. అప్పుడు బెంగళూరు నుంచి కాబోలు గారు స్పీకర్స్ మనం పెడతారు, ఒక మంచి మాట్లాడారు. మంచిది బాబు కూర్చోమని కూర్చోబెట్టి సినిమా హాల్కి వెళ్ళి 2 టికెట్లు కనుక్కో. ప్రభువా, ఒక టికెట్ నీకు, ఒకటి నాకు, పోదాం రమ్మని పిలువు అంటే ఆయనకి వస్తాడు అంకుల్ అన్నారు. ఆయన రాడు. ఆయన కన్ను దృష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైంది. హబక్కుకు 1:13. మనమైతే కళ్ళు విప్పట్లా చూస్తామన్నమాట. ఆ సీన్ ఎక్కడ కనిపించినా మన కన్ను ఆర్పకుండా చూస్తూ ఉంటాం. కావాలంటే వెనక్కు మళ్ళీ రివర్స్ చేసి కూడా మనం చూస్తాం. ఆయన కన్ను దృష్టి చూడలేము. మరి ఆయన ఎట్లా వస్తాడు అంకుల్? మరి ఆయన రాకపోతే ఆయన ముఖ కాంతిలోనే నువ్వు నడవాల్సినా, ఆయన కాంతి లేని స్థలానికి నువ్వు వెళ్ళకూడదని సిగ్గుతో ఆ బాబు కూర్చున్నాడు. కనుక విశ్వాసులమైన మనము ఆయన ముఖ కాంతిని చూచి నడుచుకోవాలి. మన నడక ఆయన ముఖాంతిలో. ఆయన కాంతి ఎక్కడుందా? ఆయన వెళ్తున్నాడా? ఆయన ముఖం ఎక్కడుందా? ఆయన ముఖం ఉంటేనే మనం పోవాలి. ఆయన ముఖాంతి పడతా ఉంటేనే మన మీద వెళ్ళాలి, లేకపోతే ఆగిపోవాలి. అది ప్రయాణం కావచ్చు, వివాహ విషయమైన నిర్ణయం కావచ్చు, ఉద్యోగ విషయమైన నిర్ణయం కావచ్చు, విద్య విషయమైన నిర్ణయం కావచ్చు, కుటుంబంలో నిర్ణయం కావచ్చు, స్థలం గురించి నిర్ణయం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆయన ముఖ కాంతిలో మనము నడవలసిన వారంగా ఉన్నామనుకుని గుర్తుపెట్టుకోవాలి. నీ నామమును బట్టి వారు జనమెల్లా హర్షిస్తున్నారు. మనం ముందే అనుకున్నాం, మనం ఎప్పుడైనా హర్షించాలన్నా ఏమని చెప్పాలన్నా ఆయన నామాన్ని బట్టి హర్షించాలి, కానీ మన పేరును బట్టి, మన బ్యాక్గ్రౌండ్ బట్టి, మనకున్నటువంటి వాటిని బట్టి కాదు. ఆయన నామాన్ని బట్టే మనం హర్షించాలి. నీ నీతి చేత హెచ్చించబడుతున్నారు. నేను ఎక్కడ హెచ్చించబడినామా? ఉద్యోగంలో ప్రమోషన్, బైబుల్ ఆ మాట 70 దగ్గర చదువుకున్నాం మనం. ప్రమోషన్ నైదర్ కమిట్ ఫ్రమ్ ది నాట్ ఫ్రమ్ ది వెస్ట్. తెలుగులో హెచ్చింపు అనే మాట. హెచ్చింపు తూర్పు నుండి కానీ పడమటి కానీ కలగదు, యెహోవాయే హెచ్చించువాలి. కనుక మీరు నేను హెచ్చించబడుతున్నామంటే మన గొప్పతనాన్ని బట్టి కాదు, ఆయన నీతి చేతనే మనం హెచ్చించబడతా ఉన్నాం. కనుక హెచ్చించబడిన ఆయన నీతిని బట్టి హెచ్చించబడడానికి చెప్తే బాగుంటుంది. నిన్న మొన్న మేము చూస్తా ఉంటే కర్ణాటకలో కేవలం బహుమానం ఇచ్చారు, మీరు కూడా చూస్తుంటారేమో, మేబీ నాకు వాట్సాప్ లో వచ్చింది. రిలయన్స్ వాళ్ళు ఒక పెద్ద బహుమానం ఇచ్చారు ఒక చిన్న వ్యక్తికి. ఆ చిన్న వ్యక్తి కొన్ని 100 మంది బీదలను దగ్గర పెట్టుకుని పరామర్శించాడు, వాళ్లకు గొప్పతనం కలిగించాడు. ఎట్లా నీకు ఇచ్చి చెప్పంటే, నేను మదర్ తెరిసా నమ్ముకున్న దేవుడు నేను నమ్ముకున్నాను, ఆయన బట్టి పనిచేశానని చెప్పాడు. ఆయన్ని బట్టి కొనసాగిస్తానన్నాడు. మదర్ తెరిసా చెప్పాడు నిజమే, అయితే ఆ దేవుడు నేను నమ్ముకున్నాను. ఒక పెద్ద బహిరంగ సభలో రిలయన్స్ పెద్ద ఆయన అంబాజీ గారి ముందు ఆ మాట చెప్తాను, ఎంత గొప్ప సంగతిగా ఉంది అసలు. కనుక మీరు నేను ఏ విషయంలోనైనా హెచ్చించబడ్డామంటే ఆయన నీతిని బట్టియే అని మనం స్పష్టంగా సాక్ష్యం ఇవ్వాలి. ఒక పీడిఎఫ్ చేసిన స్టూడెంట్ తన పీడిఎఫ్ పబ్లిషింగ్ సమయంలో మాట్లాడుతూ టెస్టిమనీ నా పాత ల్యాప్టాప్ లో ఉందన్నమాట. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభువు నాకు ఈ స్థితి ఇచ్చాడు, ఆయన ఇచ్చిన జ్ఞానము ద్వారా ఈ స్థితికి నేను చేరగలిగాను అని నమ్మకంగా ఆయన గురించిన క్లుప్తమైన స్వార్థంలో చెప్పేస్తున్నారు. పబ్లిష్ చేయబడింది, రికార్డ్ చేయబడింది, అన్నిట్లో కూడా రికార్డ్ చేయబడింది. కనుక మీరు నేను ఎప్పుడైనా హెచ్చించబడ్డాము అని ఎక్కడ చెప్పవలసి వచ్చినా ఆయన నీతి చేతనే నేను హెచ్చించబడ్డానన్న మాట చెప్పడం అవసరం. వారి బలమును అతిశయస్తము నీవే, అక్షయించడం కూడా ఆయన బట్టి అక్షయించాలము. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుతుంది. ఎన్ని మాటలు వేసేయండి. మా కేడము యెహోవా వశము, మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. అందుకే ఈ భాగానికి ఆయన ప్రజలను హెచ్చించేవాడు అనే మాట కింద మనం ఆలోచించాం. అది 15-18 వచనాల్లో మనం నేర్చుకున్న సత్యం.
సరే, నెక్స్ట్ భాగానికి వెళ్దాం. దావీదుతో ఆయన చేసిన నిబంధన ఏమిటంటే ఆ వివరాలు మనకు 19 నుంచి 23 వచనాలు మనకు కనిపిస్తాయి. నీవు నీ దర్శనమున నీ భక్తులతో ఇటు సెలవిచ్చి ఉంటే నేను ఒక శూరునికి సహాయం చేస్తున్నాను. దావీదు శూరుడా? లేత ప్రాయం గల బాలుడుగయ్యా నువ్వు. ఆ ఫిలిస్తీన్ ఎదుర్కోవడానికి నీ శక్తి చాలదని సౌలు అన్నాడు. తండ్రి గారు కూడా యెషయి కూడా దావీదు గారితో పాటి ఇంకా 7 అన్నదమ్ములు ఉన్నారని మనం చదువుకుంటాం. అన్నలే కావచ్చు, ఒక 7 మంది కూడా. ఒక చోట సహోదరులందరూ 7 మంది అని ఉంది, ఇంకో చోట 8 మంది అని మనకు కనిపిస్తుంది. అందరిలో మొట్టమొదటి 3 మిలిటరీకి పంపించారు, మంచి శరీర దౌర్బల్యం ఉంది కాబోలు. చివరి వాడిని దావీదును దేనికి పనిచేయాలని గొర్రెలు గాయడానికి పంపించాడు వాళ్ళ ఆయన కూడా అన్నమాట. కానీ అటువంటి ఆయనను దేవుడు ఏమంటా ఉన్నాడు, ఒక శూరునికి, దావీదు శూరుడు, గొల్లియాతుడు చంపిన శూరుడుగా చేశాడు దేవుడు. నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకరు నేను హెచ్చించి ఉన్నాను, దావీదునే. నా సేవకుడైన దావీదు నేను కనుగొన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించున్నాను. రాజుగా అభిషేకించాడు. గొల్లియాతు దగ్గరికి శూరుడిగా పంపించాడు, ఏర్పరచుకున్నాడు, సేవకుడిగా చేసుకున్నాడు. సమూయేలును పంపించి కొమ్ములో ఉన్న తైలంతో రాజుగా అభిషేకింపజేశాడు. తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానం చూడండి, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. బైబిల్లో యెహోవా దావీదునకు తోడై ఉండని చదువుకుంటాం. యెహోవా దావీదునకు తోడై ఉన్నాడని సౌలు చూసి నెక్కిలు భయపడ్డాడని కూడా చూస్తాం. సౌలు కూడా కనపడింది. ఒకవేళ మనం చూస్తే మన స్నేహితులు చెప్పాలా, ఫ్రెండ్స్ అయితే ఒకవేళ అదేమో వై నీ వెనక ఎవరో ఉన్నట్టున్నారు, అంతా నీకు బాగా జరుగుతుంది అనే మాట మనల గురించి కూడా చెప్పడాల. కనుక దేవుని చెయ్యి మనకు తోడుగా ఉన్నది అని, నా బాహుబలం అతన్ని బలపరుస్తుంది. దావీదును బలపరిచింది ఆయన బాహుబలమే. ఏ శత్రువును అతని మీద జయములు ఉండడు. దావీదు గారు చేసిన ఏ యుద్ధాల్లో కూడా ఆయన ఓడిపోలేదు. మీరు చూడండి కావాలి. అయితే నైతిక యుద్ధంలో ఓడిపోయాడు, వేరే సంగతి కాకంతో. కానీ యుద్ధములో ఏ శత్రువు చేతిలో కూడా ఆయన ఓడిపోలేదు. దోషకారులు అతని బాధపరచరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను, ఆయన పడగొట్టాను. యోబూసీయులను దావీదు గారు యెరూషలేముకు వచ్చేంత వరకు ఎవరు కూడా తోలివేయలేకపోయినారు. దావీదు వచ్చినాడు, యోబూసీయులు తోలివేస్తాయంటే వాళ్ళు అన్నారు, మాలో ఉండే కుంటోళ్ళు గుడ్డలు కాదు దావీదును తరిమేయడానికి అన్నారు. కుంటోళ్ళు గుడ్డలు కాదు, వాళ్ళందరినీ తరిమేసి ఆ స్థలములోనే దావీదు పురము అని తన పురం కట్టుకున్నాడు. అది కొండ, ఒక కొండ మీద అనమాట. డేవిడ్ హిల్ అని మనం అనుకోవచ్చు, లేదా డేవిడ్ టౌన్ అని పిలువబడతా ఉందన్నమాట. కనుక ఆయన దేవుని బలము చేత అందరినీ పడగొట్టేవాడు. అతని మీద పగపట్టు వారిని మొత్తను. ఎవరైతే దావీదు మీద పగబట్టాలనుకున్నారో వాళ్ళందరూ మొత్తపడతారు. షిని లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఫినిష్. దేవుడే వాళ్ళ మీద పగ తీర్చుకుంటా అని చెప్పి. కనుక మన మీద ఎవరైనా పగబట్టే వాళ్ళు ఉంటే మనం మొత్తాల్సిన పని లేదు. ఎవరు మొత్తారు? దేవుడే. అయితే ఆయన దీర్ఘశాంతపడి వెంటనే మొత్తాడు. మనం అనుకున్నాం తెల్లవారుతప్పుగా వాడు పడిపోలేదు అనుకుంటాం. మనకి కొన్నిసార్లు కదా, ఈ రోజు నన్ను దూషించాడు, తెల్లవారుత ఏమో ఇస్తున్నాను, నన్ను బయట చూస్తామని కొన్నిసార్లు. ఆయన దీర్ఘశాంతం ఉంది, తెల్లవారుతప్పుడుగా ఇచ్చాడు. కానీ అయితే ఒకరోజు మొత్తుతాడు. దావీదు మీదకి శత్రువులుగా లేచిన వాళ్ళందరినీ మొత్తినాడు, వాళ్ళందరినీ అంతమొందించారు. కనుక భక్తుడైన దావీదుకు తోడై ఉండిన దేవుని కృప అని ఈ భాగానికి మనం పేరు పెట్టుకున్నాం. నెక్స్ట్ భాగంలో కూడా తోడుగా ఉన్న ఈ కృప మాత్రమే దేవుని బిడ్డలను హెచ్చిస్తుంది అనే సంగతి 24-28 వచనాల్లో ఉంది. నా శాశ్వత కృపయు నా విశ్వాసతయు, నా కృపయు అతనికి తోడై ఉన్నాం. మనం ముందే చూస్తున్నాం, కృప విశ్వాసత తరతరములు ఉంటుంది. పాట కూడా పాడుకున్నాం. ఆ కృప ఆ విశ్వాసత అతనికి తోడై ఉన్నాం. దావీదు సంతానమైన విశ్వాసం అందరికి కూడా. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చించుదును, నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచేదను. ఎంత విచిత్రమైన మాట. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కీర్తన గ్రంథంలోనే
ఆయన దుర్గమని దావీదు గారు రాసిన కీర్తనలు చాలా ఉన్నాయి. ఆయన నా దుర్గమని, ఆయన నా కోటని, ఆయన నా బండని చాలా కీర్తనలు మనం చదువుకున్నాం, ఇంతకుముందు ధ్యానిస్తున్నాం అని. అతడు నాకు మొరపెట్టను. కనుక మీరు నేను కూడా దావీదు గారు లాగా మొరపెట్టాలి. మీరే నా దుర్గము స్వామి, మీరే నా కోట స్వామి, అపాయములు నాకు కలిగినప్పుడు కాపాడినారు స్వామి, రోగము నుంచి నన్ను కాపాడినారు, కొందల నుంచి నన్ను కాపాడినారు, ప్రయాణంలో కాపాడినారు. అనేక రీతులుగా మనకు ఆయన దుర్గముగా రక్షించాడు, రక్షణ దుర్గంగా ఉన్నాడు. కనుక ఆయన మనం ప్రార్థించి స్తుతించవలసిన వారుగా ఉన్నాం. కావున నేను అతను నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. ఇదొక ప్రవచనంగా దావీదు కుమారుడైన యేసుక్రీస్తు కూడా చెందవచ్చు, అయితే దావీదు కూడా చెందవచ్చు. భూరాజులలో అత్యున్నతులుగా ఉంచదను. భూరాజుల్లో అత్యున్నతుడే నెంబర్ 1 ఆయన దావీదు గారు, ఉన్నతుడు, అత్యున్నతుడు. నా కృప నిత్యము అతని తోడుగా ఉండజేశాను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. కనుక దేవుడే దావీదును హెచ్చించాడని, దేవుడే దావీదుతో నిబంధన స్థిరపరిచాడని 24, 28 వచనాల్లో మనం చూస్తా ఉన్నాం. కానీ నెక్స్ట్ భాగం కొంచెం కష్టంగా కనిపిస్తుంది. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సంతానమును నిలిపెదను. బాగుంది. తర్వాత అతని కుమారులు దావీదు గారి తర్వాత సొలొమోను, రెహబాము, అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, ఉజ్జియా, యోతాము, అహజ్యా, వీళ్ళందరూ కూడా కుమారులే. ఈ కుమారుల్లో ధర్మశాస్త్రమును విడిచిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. మనం ప్రసారి రాజులను జ్ఞాపకం చేసుకుంటాము. 20 మందిలో కేవలం 8 మంది మాత్రమే దావీదు వలె జీవించారు. కానీ మిగిలిన 12 మంది ధర్మశాస్త్రమును విడిచినారు, న్యాయ విధులను ఆచరింపలేదు, కట్టడలను అపవిత్రపరిచినారు, దేవుని ఆజ్ఞలు గైకొనలేదు. గైకొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం. శిక్ష కూడా దేవుని కృపేనా? దేవుని కృపే. తండ్రి కుమారుని శిక్షిస్తాడో లేదా? శిక్షిస్తాడు. అయితే కృప కొరకే శిక్షిస్తాడు. నేను కొన్నిసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇంట్లో హోంవర్క్ చేయలేదు బాబు, స్కూల్లో టీచర్ అమ్మా మీ బాబు హోంవర్క్ చేయలేదు, తల్లి చెప్తుంది బాగా కొట్టి టీచర్ మా కొడుకును. వాడు నశించాలనే ఉద్దేశం కాదు, వాడు క్రమపరచబడాలనే ఉద్దేశం తల్లి. ఒక తల్లి బిడ్డను కొట్టినా దెబ్బ తగలని చోటు తగిలితే మళ్ళా చూసుకుంటుంది ఏమైనా గాయమైందంటే. మరి తాత కొట్టమనిందే, కొట్టమంటుంది. ఎందుకు? క్రమశిక్ష. అట్లా ఈ దేవుడు కూడా తన బిడ్డలు చేసిన దోషానికి, తిరుగుబాటుకు దెబ్బలతో వారిని శిక్షిస్తాడు. మనం ప్రసాద్ చెప్పుకున్నాం, దేవుని శిక్ష అంటే క్రమశిక్ష మాత్రమే, నశింపచేయాలని శిక్ష కాదు. 118వ కీర్తనలో మళ్ళా చూస్తాం, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన మరణమునకు అప్పగించలేదు. ఒకవేళ ఈ లోకంలో మనం చేయాల్సిన పని అయిపోతే ఆయన దగ్గర పిలుచుకుంటాడు. అది వేరే సంగతి. తాను చేయవలసిన దినము సంపూర్ణమైనప్పుడు మన ఇంటికి వెళ్ళని జరుగుతున్నాం, మన ఇంటికి పిలుచుకుంటాడు. అది వేరే సంగతి. కానీ ఈ లోకంలో ఉన్నంతకాలం మనం చేయవలసిన పని చేస్తూ ఉండగా మనము తప్పిదములు చేస్తే, దోషము చేస్తే ఆయన దెబ్బలతో శిక్షిస్తాడు. కానీ అయితే నాశనం చేసేవాడు కాడు. అందులోనేమన్నాడు? శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. కనుక ఆయన కృప, విశ్వాసత శాశ్వతమైనవి, శిక్ష, క్రమశిక్ష తాత్కాలికమైంది అని మనం గుర్తించాలి. మరికొన్ని మాటలు కూడా చెప్పడానికి మనం చూస్తాం. ఇందాక శిక్షిస్తానన్నాడు కదా, కానీ నా కృప అతనికి బొత్తిగా ఎడమ చేయను, అక్కడే కానీ అన్నాడు. బైబిల్లో ఇలాంటి కానీ ఈ ఇంగ్లీష్ లో బట్ అన్నది అనమాట. ఒక భక్తుడు అన్నాడు, థాంక్ గాడ్ ఫర్ ది బట్స్ ఇన్ ద బైబిల్ అన్నాడు. నిజమే, ఆ బట్ట లేకపోతే మన పరిస్థితి ఏమైంది? ఇక్కడ కానీ అనే మాట లేకపోతే మనం ఖాళీ. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చెయ్యను, శిక్షిస్తాను, దండముతో శిక్షిస్తాను. దండముతో. ఇర్మియా గ్రంథంలో మనం చూసాం, ఇర్మియా అని బాదము చెట్టు చువ చూపించారు. ఏంటి కనిపిస్తా ఉంది? ఇది బాదం చెట్టు కర్ర కదా స్వామి అని. టీచర్ కదా, నా చేతిలో ఏముందో చూడండి,
అని పిల్లకి చూపిస్తారంట. అట్లయితే నేను మా పిల్లల్ని శిక్షించబోతున్నాను. దేంతో? బాదము చెట్టు మొద్దుతో కాదు, బాదము చెట్టు కొమ్మలతో కాదు, ఒక చిన్న రెమ్మ చూపిస్తారన్నమాట. ఈ రెమ్మతోనే నేను శిక్షిస్తాను. అదే ఒకసారి చెప్పాను కూడా చాలా కాలం. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను నేను. తల్లి ఒక పొరక పొల తీసుకుంది. పొరక పొల తీసుకొని బిడ్డను మాటి మాటికి బెదిరిస్తానన్నమాట. ఈ పొరక పొలతో ఏం గుర్తులేమనుకుంటున్నాను. దాంతోనే మాటి మాటికి అంటా ఉంటాను, దాంతోనే బిడ్డను బెదిరిస్తాను. కనుక దేవుని శిక్ష ఎప్పటి కూడా కృపతోనే ఉంటుంది. ఆయన శిక్షించిన కృప బొత్తిగా ఎడము చేసే దేవుడు కాదు. బొత్తిగా ఎడము చేస్తే అబద్ధికుడైతాడు ఆయన. అబద్ధికుడునై నా విశ్వాసతను విడవను. ఎంత గొప్ప ఆదరణ కలిగించే మాట. దీన్ని బట్టి మనం తప్పులు చేయాలని కాదు, కానీ తెలిసి తెలియ కొన్నిసార్లు తప్పు చేస్తాం. మనలో ఉన్న నేచురల్ స్వభావం తప్పు చేస్తాం. గర్వాన్ని బట్టి, అక్షయాన్ని బట్టి, నేను అనే ఆ అహంభావాన్ని బట్టి కొన్నిసార్లు మనలో తప్పులు జరుగుతాయి. జరగకూడదు, జరుగుతాయని సమర్థించుకోవడం కానీ జరగకూడదు. అయితే జరుగుతున్నాయి అని మనం అర్థం చేసుకుంటాం. ఆయన దండముతో శిక్షిస్తాడు, కానీ కృపను బొత్తిగా ఎడము చేసే దేవుడు కాదు, చేయడు. తర్వాత 34 అంటాడు, నా నిబంధన నేను రద్దుపరచను. కనుక ఆయన నిబంధన రద్దుపరచదాలని నిబంధన. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాట నేను మార్చను. మనం మారుస్తామని ముందే అనుకున్నాం కదా. నేను అనుకున్నాను కానీ అయితే ఈరోజు మాట మార్చేసిన అని దానికి ఏదో జస్టిఫై చేసుకుంటాం. ఆయన మాట మార్చే దేవుడు కాదు. అతని సంతానము శాశ్వతముగా ఉండునని, అతని సింహాసనము సూర్యునంత కాలము నా సన్నిధిని ఉండునని, చంద్రుడున్నంత కాలము అది నిలుచునని, ఇంట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడినని, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసిన దావీదుతో నేను చేశాను. దావీదుతో నేను అబద్ధమాడు. మనం చిన్నవాళ్ళుగా పిల్లలు ఉన్నప్పుడు చేసిన దేవుని తోడని ప్రమాణం చేస్తాం, అమ్మ తోడని చేయమంటే చేసింటాం. అంటే మనకంటే పెద్దవాళ్ళతో. కానీ దేవుడు తనకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారు ప్రమాణం చేయడానికి? అందుకని ఆ దేవుడు ఏమంటా ఉన్నారు, నా తోడే ప్రమాణం చేస్తారు. ఆయనకంటే పెద్దవాళ్లే ప్రమాణం చేయాలని కాదు, మానవులకు నమ్మిక కలిగించు నిమిత్తమై ఆయన తన తోడని ప్రమాణం చేసి నేను అబద్ధం ఆడను అని చెప్తాను. అందుకు ఆయన నిబంధన రద్దు కాజాలని నిబంధన అని మనం చూస్తా ఉన్నాం. కానీ ఆయన శిక్షించిన విషయాలు కనిపిస్తాయి. చూడండి, ప్రజలు పాపం చేస్తే దుస్థితికి అప్పగించారు. 38:41 ఉంది. అలాగే 42, 45 కూడా ఉన్నాయి. త్వరగా చదువుకొని వెళ్ళిపోదాం. మనం దుస్థితిని బట్టి ఇశ్రాయేలు వారిని శిక్షించాడు ఆయన. అయితే అదే సమయంలో అందులో క్రీస్తును కూడా చూడవచ్చు. ఆ శిక్షను క్రీస్తు యేసు తన మీద వేసుకున్నాడు, లేదా తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు యేసు మీద మోపాడు. కనుక చదువుతున్నప్పుడు ఇందులో ఇశ్రాయేలీయులు శిక్షించబడిన విధానము కనిపిస్తుంది. మన పాపములను భరించి క్రీస్తు యేసు వారు శిక్షించబడిన విషయాలు కూడా కనిపిస్తాయి. ఆ రెండు చూద్దాం. అతని సంతానము శాశ్వతంగా ఉందని, సింహాసనము సున్నతకాలం ఉందని, చంద్రునిత కాలం ఉందని నేను ప్రమాణం చేసిన మాట నిజమే. ఇటు సెలవిచ్చి ఉండినను నీవు మరెందుకు విన్నాడు విసర్జించి ఉన్నావు? 70 ఏళ్లు చెరకెందుకు పంపించావు? నీ అభిషక్తుల మీద నీవు అధికోపం ఎందుకు చూపించావు? నీ సేవకునికి నిబంధన నీకు అసహ్యమైందా చేసిన నిబంధన? అతని కిరీటము నేల పడదురు ఎందుకు అపవిత్రపరిచినావు? ఎవరి అభిషక్తుడు? అభిషక్తుడు క్రీస్తు చేశారు. మహిమతో కిరీటము కలిగిన ఆయన మహిమను విడిచిపెట్టి ఈ లోకములకు వస్తే మహిమను దూరపరిచినావే. మరి మీ సేవకులైన యూదులతో చేసిన నిబంధన నీకు అసహ్యమైందా? ఆవిడ 70 ఏళ్ళు సరుకు పంపించినప్పుడు అసహ్యం కాదు, కానీ అసహ్యమైనట్టుగా అనిపించింది. అలాగే మన పాపాన్ని బట్టి క్రీస్తును ఆయన శిక్షించినప్పుడు కూడా అది అట్లాగే కనిపించింది. అతని కంచెలన్నీ నీవు తగ్గొట్టి ఉన్నావు. అవును, యూదుల చుట్టూ కంచె తగ్గొట్టాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ద్రాక్ష తోటగా ఇశ్రాయేలు వారిని పోల్చి ఆ కంచె నేనే తగ్గొట్టానని చెప్పాడు. ఆయన తగ్గొట్టాడు. అతని కోటలు పాడు చేసి ఉన్నారు. అవును, ప్రభు అయిన క్రీస్తు యేసు వారి సెలవులో కూడా కుక్కలు వచ్చినాయి, వృషభాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఏ కోట లేకుండా అవన్నీ వాళ్ళందరూ కూడా ఆయన గాయపరిచినారు. చేతులతో, కాళ్లతో,
మనసులో అనేక రీతిగా ఆయన గాయపరిచినారు. త్రోను పోవారందరూ అతనిని దోచుకొనిచున్నారు. త్రోవ నడుచున్న వారు చూస్తా పోతున్నారు. ఏమన్నారు? వీడు ఇతరులను రక్షించను, తను తాను రక్షించుకొన లేదు అన్నారు. కానీ డూ పెడితే బాగుండేది. తను తాను రక్షించుకొనలేదు. ఎందుకు? ఇతరులను రక్షించాలంటే తను రక్షించుకొన లేదు. కానీ వాళ్ళు దూరం లేదు, తను తాను రక్షించుకొన లేదు అని పలుకుతున్నారు. మనమైతే ఏమంటాం? నేను రక్షించుకోలేనా, నేను ఎక్కడ చూడండి ఇప్పుడే రక్షించుకున్నాను తెలిసిండేవాడు. ఆయన రక్షించుకోలేదు. కనుక త్రోవబోయే వాళ్ళందరూ ఆయనను దోచుకున్నారు. ఆయన ఆంతర్యాన్ని, ఆయన పవిత్రతను, ఆయన నిజత్వాన్ని దోచుకున్నారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడినారు. ఆయన లక్ష్యం చేయలేదు. అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడైన, పొరుగువారు నిందిస్తా ఉంటే మౌనంగా ఉన్నారు. కనుక యూదులు 70 ఏళ్ల చర్లకాలంలో అట్లాగే ఉన్నారు. అదే సమయంలో ప్రవచనంగా క్రీస్తు వారు కూడా తాను భూలోకములున్న కాలంలో, సెలవు మీద ఉన్న కాలంలో అట్లాగే ఉన్నాడు. మిగిలిన భాగం, రెండో భాగం కూడా అదే అన్నమాట. అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు. విరోధులైన యూదావారు, ఆ మత నాయకులు, యాజకులు, ప్రధాన యాజకులు వాళ్ళతో హెచ్చించినారు. అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచినారు. ప్రధాన యాజకులు సంతోషపడుతున్నారు. ఆయన్ను గాయపరిచిన సైనికులు సంతోషపడుతున్నారు. అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేస్తున్నారు. ఆయన కావాలంటే అడగండి, ముందే అన్నాడు, నేను ఇప్పుడే తండ్రిని వేడుకుంటే 12 సేనాలు పంపించడా? అయితే అలాగే నేను వేడుకోవడం లేదు, నేను మౌనంగా ఉంటానని చెప్పాను. యుద్ధమందతో నిలబెడుతున్నావు. ఎవరితో యుద్ధం? సాతానుతో యుద్ధం. నిలబడ్డాడు, గెలిచారు. అతని వైభవమును మాన్పి ఉన్నావు. పిల్లలో వైభవం ఏం లేదు. చాలాసార్లు మన స్నేహితులు అంటూ ఉంటారు, ఏంటంటే దేవుడు అంటే బాగా ప్రకాశితులు ఉండాలి, ఏమి దేవుడు రక్తమరకలు ఉంటాయి, ముఖమంత వికారంగా ఉంటుంది, దేవుడు ఇట్లాగా ఉండేదంటారన్నమాట. నిజమే, చెలువు మీద ఉండగా 10,000 మందిలో సుందరుడు, కానీ వైభవం అంతా కూడా మాన్పివేయబడి ఉన్నారు. మనుషులు చూడనల్లని వాడుగాను, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను. యెషయా-గ్రంథం 52:13 నిన్ను చూసి ఏ మనిషి రూపము కంటే నీ రూపము వికారమని అనేక మంది విస్మయం అన్నారు. ఆయన వైభవం అంతా మాన్పివేసినాడు దేవుడు. అతని యవన దినమును తగ్గించి ఉన్నారు. 33 ఏళ్ళకి ఎవరు చస్తారా? 33 ఏళ్ళు 4 కాలాలు బతుకుదామంటారు. నువ్వు చస్తావంటే కూడా ఒప్పుకోడు. 4 కాలాలు బతకాలంటారు. 33 కాదు, 63 వాళ్ళు కూడా అంటారు. కానీ అయితే 63 వాళ్ళు కొంచెం అప్పుడు అనుమానం ఏ వయసులో ఏమో. 33 ఏళ్ల వయసులో వాళ్ళు ఎవరు కూడా అనుకోరు. కానీ తండ్రి అని దేవుడు ఆయన యవన దినములలోనే దినాలన్నీ తగ్గించేశాడు. సిగ్గుతో అతన్ని తప్పి ఉన్నాడు. అందరూ సిగ్గు తీసే మాటలు మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉన్నాయని భరించినారు. అలాగే యూదులు కూడా 70 ఏళ్ల చర్యలు అట్లాగే ఉన్నారు. కనుక ఇందులో యూదుల దుస్థితిని మనం చూడవచ్చు. ప్రభు అయిన క్రీస్తు వారి సెలవులో అనుభవించిన శ్రమలు కూడా చూడవచ్చు. మళ్ళీ మిగిలిన భాగానికి వెళ్దాం. మనం యూదులు దుస్థితిలో ఉండగా వాళ్ళలో కొన్ని ప్రశ్నలు బయలుదేరాయి. ఇదంతా ప్రశ్నల భాగమే. చూడండి ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి. వరుసగన్ని ప్రశ్నలే. యెహోవా ఎంతవరకు నీవు దాగి ఉందువు? రెండవ ప్రశ్న, నిత్యము దాగి ఉందువా? మూడవ ప్రశ్న, ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును? నాలుగో ప్రశ్న, నా ఆయుష్కాలం ఎంత కొద్దితో జ్ఞాపకం చేసుకున్నాము? ఐదవ ప్రశ్న, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సూచించి ఉన్నావు? ఆరవ ప్రశ్న, మరణమును చూడక బ్రతుకునడేవాడు? ఏడవ ప్రశ్న, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకోగలవాడేవాడు? ఎనిమిదవ ప్రశ్న, ప్రభువా నీ విశ్వాసతోడని నీవు దావీదుతో చేసిన ప్రమాణము చేసిన కొన్నిటి నీ కృపాతిశయములు ఎక్కడా? నా కృప నిత్యము ఇస్తానన్నావే, ఏమైంది ఆ కృప? 70 ఏళ్ళు అవుతా ఉంది, ఏమిటి అనే ఈ అనేక ప్రశ్నలు వాళ్ళ మనసులో ఉన్నాయి. కానీ దానికి జవాబుగా తర్వాత మనం చూస్తాం చివరి భాగం ముగింపులో. ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకోను.
బలవంతులైన జలందరి చేతను నా ఎదులో నేను భరించిన నిందను జ్ఞాపకం చేసుకున్నాను. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తుల నడతల మీద వారు మోపుతున్న నిందలు అంటూ దేవుడు విడిపిస్తాడనే నిరీక్షణ కలిగిన వాడే 52వ వచనం ఏమంటా ఉన్నాడు? యెహోవా నిత్యము స్తుతి నొందునుగాక. యెహోవా నిత్యము స్తుతి. అందుకే ఈ కీర్తన మనము స్తుతి కీర్తన అన్నాం. ప్రార్థన ఉంది, స్తుతి ఉంది, అయితే విషయాన్ని గురించిన భాగం కూడా ఉంది. పెద్ద కీర్తన కాబట్టి క్లుప్తంగా చదువుకుంటూ వెళ్ళాం. మనం 12 భాగాలుగా విడగొట్టి ఇంకా వివరంగా మీకు ఇష్టమైతే ధ్యానించండి. మనం ఇప్పుడు చెప్తున్న తలంపుల ద్వారా అనేక రమ్యమైన సంగతులు ఉన్నాయి. ఈ కీర్తన చాలా రమ్యమైంది. ఈ కీర్తన మీద మన పాఠ పుస్తకం కూడా చాలా కీర్తనలు ఉన్నాయి. తరచుగా మనం కూడా పాడుకుంటా ఉన్నాం. తర్వాత మీరు నేను చివరిగా నేర్చుకునేది యెహోవాను నిత్యము స్తుతించాలి. నిత్యము స్తుతించాలి. అలా చేయడానికి ప్రభు తన అమూల్యమైన కృపను మనందరి పట్ల విస్తరింప చేయనుగాక. పూజార్హుడైన గొప్ప తండ్రి, ఈ రాత్రి వేళ మీ బిడ్డలమైన మమ్మను మీ సన్నిధిలో కూర్చోబెట్టి మా ఇద్దరికి మీరు తీసుకొచ్చిన అమూల్యమైన సత్యముల కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వీటన్నిటి చొప్పున